నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 21న మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం విజయవంతం చేయాలి. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన. దేశం కోసం ప్రాణం అర్పించిన గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ మరియు వారి మిత్రపక్ష నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్. కాకినాడ నగరాన్ని స్వచ్ఛంగా సుందరంగా తీర్చిదిద్దుకునే బాధ్యత అందరిది. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 5K రన్ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ భావన. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 21వ తేదీన మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ 10వ డివిజన్ దుమ్మలపేట నాయకుడు చోడుపల్లి సతీష్ ఆధ్వర్యంలో మత్స్యకార సంక్షేమ సమితి స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కరపత్రాన్ని ఎమ్మెల్యే వనమాడి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్స్యకార సంక్షేమ సమితి ఇన్కాయిస్ సంస్థ సంయుక్తంగా ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో అన్ని తీర ప్రాంత బీచ్లలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం జరిపించాలని సంకల్పించడం జరిగిందని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తెలుగు యువత అధ్యక్షులు చింతలపూడి రవి, తాజుద్దీన్ జన్, మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత రమేష్, మూగురాసు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ దేశాన్ని స్వచ్ఛ భారత్గా చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిద్దాలని మనం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్టయితే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఈ రోజున మనది భూమి ఎంతో, అలాగే సముద్రం కూడా అంతే భాగం ఉంది. ఈరోజు చూసుకోవాలంటే భూమి మీద ఎంతమంది జీవిస్తాం మనం, అదేవిధంగా ఎంతమంది అనేక రకాలుగా వ్యవసాయం బతుకుతున్నాం, అనేక వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నాం, అనేక జీవిస్తున్నాం. అదేవిధంగా సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కోట్లాది మంది ఈరోజు జీవిస్తున్నారు. ఈ రోజున మత్స్య సంపద మీద, అలాంటి మత్స్య సంపద అంతా కూడా ఈ రోజున తగ్గిపోతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే బాగా తగ్గిపోయింది. ఇదివరకు చూస్తే 10 కిలోమీటర్లు యాడ్ చేసుకుంటే ఏట పడేది, చేపలు పడి, ఒడ్డునే చేపలు పడి, 5 కిలోమీటర్ల దూరంలో అలువులు వేస్తే చేపలు పడి, అలా ఈ రోజున 250 కిలోమీటర్లు వెళ్తున్నారు, 5 కిలోమీటర్లు వెళ్ళిపోతున్నారు. డీప్ ఫిషింగ్ వస్తుంది. దానికి కారణం ఈరోజు మంచి సంపద అంతా కూడా పోతుంది. ఎందుకంటే ఏదైతే ఫిష్ ఉందో అంతా కూడా సముద్రంలోకి వదిలేస్తారు, ఏదైతే చెత్త ఉందో అంతా కూడా సముద్రంలో వేసేస్తున్నారు, ఏ చెత్త ఉన్నా కాలువ వేస్తున్నారు. దానివల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది. ఆ పెరిగిపోవడం వల్ల శాస్త్రవేత్తలందరూ కూడా అధ్యయనం చేసి సముద్రం చెత్త వేయకూడదు, పొల్యూషన్ ఉండకూడదు, దానిలో సంపద తగ్గిపోతుందని చెప్పి ఈరోజు శాస్త్రులు అందరూ కూడా ఇచ్చారు. దాంట్లో ఈరోజు స్వచ్ఛ సాగర్గా సురక్షిత సాగర్గా తీర్చిదిద్దాలని ఈరోజు నిర్ణయం తీసుకుంటూ ఈరోజు మమ్మలపేటలో ఈ ప్రాంతంలో మా చోటుపల్లి సతీష్ ఆధ్వర్యంలో ఈరోజు కూడా దీని మీద ఆందోళన చెందు రేపు జరగబోయే 21వ సెప్టెంబర్ 21వ తారీఖున దేశంగా కూడా ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైతే చెత్త ఉందో అంతా కూడా మళ్ళీ దాంట్లో చెత్త కూడదు సముద్రంలో అని అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి. మన సముద్రాన్ని మనమే కాపాడుకోవాలి, సంపదను మనమే కాపాడుకోవాలి. అందరూ కూడా భాగస్వాములు కావాలి. పెద్ద ఎత్తున ఏదైతే 974 కిలోమీటర్ ప్రాంతం ఉంది ఈ రాష్ట్రంలో, ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు కానీ, అదే విస్తరవేత్తలకు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునే ఎవరైనా సరే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి చెత్తని ఉంచాలి. చెత్త వేయకుండా కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఈ ప్రోగ్రాంలో పాల్గొవాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ మా సతీష్ దీని మీద తపన పడుతున్నాడు. ఈరోజు ఎట్లయినా సరే ఈ ప్రాంతంలో లేకుండా చూడాలి, సముద్రంలో చిన్న చూడాలని కార్యపడుతున్నాడు.
అందరూ సహకరించాలని. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో శ్రీ సత్యసాయి సేవా కేంద్రం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ సభ్యులు లొల్ల శ్రీరామ్మూర్తి, డాక్టర్ చంటిబాబు మాట్లాడుతూ పెదపూడి శ్రీ సత్యసాయి సమితి ఆధ్వర్యంలో వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయం వారి సహకారంతో ప్రతి నెల 3వ గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి నెల సుమారు 100 మంది వరకు ఓపీ చూసి అవసరమైన వాళ్లకు మందులు, కళ్ళజోళ్లు ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. అలాగే అవసరమైన వాళ్లకు ఉచిత కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు 550 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు, 560 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పెదపూడి చుట్టుప్రక్కల గ్రామస్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ గోవిందరాజులు, మార్ని సత్యనారాయణ, గున్నం వీరవాసులు, సానిపిని సత్యసాయిబాబు, నూని వీరవెంకట సత్యనారాయణ, మార్ని శ్రీరాములు, బొడ్డు హరికృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల పెద్దపూడి గ్రామంలో శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ పెద్దపూడి వారిచే ఇక్కడ ఉచిత కంటి వైద్యం ప్రతి నెల 3వ లక్ష వరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుందండి. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా ఇక్కడ సుమారు 550 మందికి సుమారు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అలాగే ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరిగిందండి. అవసరమైన కళ్ళజోడు పరీక్ష అలాగే మందులు కూడా సత్యసాయి ఆర్గనైజేషన్ ద్వారా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక పెద్దపూడి గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మాకు ఈ అవకాశం అందించిన సత్యసాయి ఆర్గనైజేషన్ పెద్దపూడి గ్రామస్తులందరికీ మరియు సత్యసాయి ఆర్గనైజేషన్ సేవా సిబ్బంది అందరికీ కూడా మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. పెదపూడి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్రాలయం వారి రామగిరి వారి సహకారంతో మేము ఇప్పటికే మూడు సంవత్సరములు పైబడి ప్రతి నెల 3వ లక్ష వారం పెదపూడి శ్రీ సత్యసాయి సేవా సమితిలో ఈ నేత్ర వైద్య ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఇప్పటికే మేము మా పెదపూడి గ్రామము చాలా ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రతి నెల 3వ లక్ష వారము సుమారు 80 నుండి 100 వరకు మేము ఓపీ చేస్తున్నాము. ఇప్పటి వరకు మేము ఉచిత కంటి ఆపరేషన్లో 550 సుమారు చేయించాము. అదేవిధంగా 560 మంది సుమారు కళ్ళజోళ్ళు కూడా చేయించాము. ఈ సేవా కార్యక్రమం ప్రతి నెల 3వ లక్ష వారం చేస్తున్నాము. మాకు చుట్టుపక్కల గ్రామ ప్రజల నుండి ఈ రామగిరి యోగానంద నేత్రాలయం వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తూ మంచి సేవా సౌకర్యాలను కల్పిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఆనందిస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో శ్రీరామనామ క్షేత్రము ఆంధ్ర భద్రాద్రి ఆలయ స్లాబ్ నిర్మాణ పనులు గురువారం వేద మంత్రాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భజన సంకీర్తనలు, చెట్టు భజన కీర్తనలు, శ్రీరామ పారాయణం వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, భోజనాలు ఏర్పాటు చేశారు. ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణానికి ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చి సహకరించిన వారికి గౌరవ అధ్యక్షులు తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ, సూర్య భాస్కరేంద్ర స్వామీజీ వేద మంత్రాలతో ఘన సన్మానం చేశారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి సుబ్బారావు మాట్లాడుతూ దాతల సహకారంతోనే ఇప్పటి వరకు ఈ నిర్మాణం చేపట్టగలిగామని, త్వరలోనే భద్రాచలంలోని శ్రీరామ క్షేత్రం వలె ప్రతిపాడు ఆంధ్ర భద్రాద్రి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా సిద్ధం చేయడానికి రామ భక్తులందరూ సహకరించాలని కోరారు. దాతల పేర్లు రామ మందిరంపై శాశ్వతంగా పొందుపరుస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థలదాత చెలంకొరి భాను, కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు, చాట్ల పుష్పారెడ్డి, పత్రి రమణ, రెడ్నం రాజా, పుప్పాల రమణ, గానాల గంగాధర్, నేతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో మనం పవిత్ర గోదావరి తీరంలో ఉన్నాము. దీన్ని ఆంధ్ర భద్రాద్రి అనే పేరుతో ఇక్కడ శ్రీరామనామ క్షేత్రాన్ని శ్రీమద్ రామాయణ పీఠాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని అన్నారు. అంటే ఈ దేహమే దేవాలయం. ఈ దేహంలో ఉండేటువంటి ఈ జీవుడు ఆ పరమాత్మే అనేటువంటి ఈ సత్యాన్ని మనకి హనుమంతుడు మనకి రామతత్వాన్ని తెలుసుకుని చెప్పారు. దేహ దృష్టితో చూస్తే నేను నీ బంటుని అన్నారు హనుమంతులు వారు రాముడితో. అలాగే జీవభావంతో చూస్తే నేను నీ యొక్క అంశని అని అన్నారు. నేను ఆత్మభావంతో చూస్తే నేను నీవే అని ఆ పరమార్థ సత్యాన్ని చెప్పారు. కాబట్టి ఈ ప్రపంచంలో సుఖానికి మూలం ఏంటంటే ధర్మం. అలాంటి వైదిక ధర్మాన్ని మనందరం కూడా సమష్టిగా ఆచరించి మనందరి జీవితాలని కూడా ధర్మమయంగా స్వధర్మ ఆచరణలో యథాశక్తి మనందరం కూడా ప్రయత్నం చేస్తూ సమష్టిగా సమాజ ధర్మం, సమాజంలో కూడా శాంతి, ధర్మము, సత్యము ప్రతిష్ట కావడానికి మనందరి యొక్క భజన, భక్తి, రామనామ స్మరణ, రామనామం యొక్క లిఖితమైనటువంటి జపము ఇత్యాదులన్నీ కూడా లోక క్షేమానికి, లోక కళ్యాణానికి కారణం. కాబట్టి మనందరం కూడా అలాంటి రామకార్యంలో మన వంతు భాగంగా ఇక్కడ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణంలో భవిష్యత్ తరాలకి ఈ వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అందించడానికి మనంతు సహాయ సహకారాలు అందించి బాధ్యతగా అందరూ శాంతిగా ఉండాలి, లోకమంతా సుఖంగా ఉండాలి అనేటువంటి మహామంత్రం, లోకాః సమస్తాః సుఖినో భవంతు అనేటువంటి మహామంత్రంతో, సర్వే జనాః సుఖినో భవంతు అనేటువంటి మహామంత్రంతో ఈ క్షేత్రం రూపుదిద్దుకుంటూ ఉంది. కాబట్టి పక్కనే ఉన్నటువంటి రత్నగిరి క్షేత్రము సత్యక్షేత్రము, ఇది ధర్మక్షేత్రము. సత్య ధర్మములు తల్లిదండ్రులు లాంటి వారు. తల్లి సత్యమైతే ధర్మము తండ్రి, వీరి సంతానమే దయ, కరుణ, కృప. కాబట్టి సమాజము యందు, సమాజంలో ఉండేటువంటి జనుల యందు, దీనుల యందు దయ, కృప, జాలి కావాలి. కాబట్టి వాళ్ళని ఈ జన్మ కాదు అన్ని జన్మలు ఆనందంగా, సుఖంగా, శాంతిగా ఉండేటట్టుగా చేయాలంటే దానికి కారణం ఏమిటంటే మనందరూ సనాతన ధర్మాన్ని ఆచరించి జీవించాలి. అదే మనందరి యొక్క శాంతికి, సుఖానికి మూలము అని మనకి రామచంద్రుల వారు జీవితంలో ఆచరించి చూపించారు. ఆ ఆచరణని మనం కూడా జీవించి మనం భవిష్యత్ తరాలకు అందించడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మనందరికీ తెలుసు, ప్రతిపాడు హైవే నరేంద్రకొండ మీద శ్రీమద్ రామాయణ పీఠం ఆధ్వర్యంలో గతంలో శ్రీరామ నామస్తూపం, మహాస్తూపాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. తాత్కాలిక శ్రీరామ మందిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున పైన కొండ మీద ఆంధ్ర భద్రాద్రి శ్రీరామనామ క్షేత్రం, ఆంధ్ర భద్రాద్రి పేరుతో మరి ఒక భద్రాచలాన్ని పోలినటువంటి అద్భుతమైనటువంటి పవిత్ర క్షేత్రాన్ని ఇక్కడ నిర్మించాలని సంకల్పించాము. అది గత ఫిబ్రవరి 4 నుంచి కూడా ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున ముఖ్యంగా మొత్తం ఆలయానికి, నూతన ఆలయానికి స్లాబ్ వేసే పని. ఎందుకంటే సుమారు 5,000 చదరపు అడుగుల మండపం కలిగినటువంటి ఈ నూతన ఆలయ నిర్మాణంలో ఈ రోజున స్లాబ్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు స్లాబ్ వేసే కార్యక్రమం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ మన రామక్షేత్రంలో మరి ఉదయం నుంచి కూడా హరినామ సంకీర్తన, రామనామ సంకీర్తన, భజనలు, పారాయణ, ఇత్యాది చెట్టు భజన, మరి ఇలాంటి కార్యక్రమాలతో ఆ శ్రీరామచంద్రుడిని స్మరిస్తూ కీర్తిస్తూ కూడా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభారాజా గారు ఇచ్చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమం, స్లాబ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత తదుపరి ఇంకా కార్యక్రమం యథావిధిగా నిర్మాణ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. ఎందరో మంది దాతలు సహాయపడుతున్నారు. మరి ఈ పవిత్ర యజ్ఞం, ఈ యజ్ఞంలో ఎంతో మంది దాతలు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. దాతలారా, శ్రీరామ భక్తులారా, ఇంకా ఎంతో పని మిగిలింది. సుమారు 2 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. అందరూ కూడా భక్తి ప్రపత్తులతో వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించి మరి మీ
తగు సహాయ సహకారం అందించి ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ మరి సేవల రూపేణా కానీ వస్తువు అంటే మరి సిమెంటు ఇలాగా కాంక్రీటు వేయాల్సిన సామాన్లు స్టీలు ఇలాంటి వస్తు రూపేణా సహాయం చేయొచ్చు. అట్లాగే భవిష్యత్తులో ఈ క్షేత్రం అద్భుతమైనటువంటి ఒక ధార్మిక క్షేత్రంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతుందని భక్తుల విశ్వాసం. మరి ఈ క్రమంలో మరి ఆ ఆలయానికి ఈ నిర్మాణ వ్యయంతో పాటు ఒక శాశ్వత నిధిని కూడా ఏర్పాటు చేయాలని ఈ రోజున సంకల్పించడం జరిగింది. ఆ శాశ్వత నిధికి అలాగే ధర్మకర్తల మండలి కూడా ఏర్పాటు చేయాలని జరిగింది. ఆ వివరాలు త్వరలో మళ్ళీ మేము ప్రకటిస్తాము. అలాగా ఈ యావత్ కార్యక్రమాలకి కూడా మీ సహాయ సహకారాలు మేము కోరుతున్నాం. ఇది ఒక అద్భుతమైన క్షేత్రం. ఎందుకంటే మన ప్రతిపాడికే కాదు, మన మండలానికే కాదు, జిల్లాకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భద్రాచలాన్ని పోలినటువంటి శ్రీరామ క్షేత్రంగా ఇక్కడ తయారవుతుంది. ఎంతో మంది సేవకులు ఇక్కడ కష్టపడుతున్నారు. మరి వారందరికీ కూడా పేరు పేరున వివరాలు ఇచ్చిన దాతలకు పేరు పేరున మరి ఈ క్షేత్రం పట్ల ఒక మంచి అభిప్రాయం సదభిప్రాయం కలిగినటువంటి శ్రేయోభిలాషులకి అందరికీ కూడా మేము ధన్యవాదాలు కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.